పెద్ది సినిమా రిలీజ్కి ముందే ఒక రికార్డులు కొల్లగొట్టుకుంటా పోతుంది. ఏదో చకిరి చికిరి సాంగ్ వచ్చి అలా వచ్చింది, అసలు ఆ ప్రపంచాన్ని అలా చుట్టి 200 మిలియన్స్కు పైగా వ్యూస్ సంపాదించి ఒక తెలుగులోనే ఒక భారీ వ్యూస్ ఇప్పటి వరకు ఒక హిస్టరీని క్రియేట్ చేసింది. రై రై రారా సాంగ్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, సినిమాకి సంబంధించి ఏదొచ్చినా ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు ఓటీటీకి సంబంధించిన రికార్డు మళ్ళీ పెద్ది ఖాతాలో వేసుకుంది. నిజంగా ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకి ఇంత భారీ మొత్తంలో ఇవ్వలేదట. అది కూడా ఈ సినిమాకి రావటం నిజంగా నిర్మాతలు చాలా కొంతమంది ఆలోచనలో పడ్డారు. ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుంది కదా, ఇప్పుడు ఓటీటీ సంస్థ మనకి ఏమన్నా, ఎందుకంటే ఇప్పుడు నాయగన్ అనేటువంటి సినిమా, జననాయగన్ అనేటువంటి సినిమాని అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఏది సినిమా రిలీజ్ అవ్వకపోవడం, ఇంకా పోస్ట్ పోన్ అవ్వడం, ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి కూడా అబ్జెక్షన్స్ పెట్టడం, వెంటనే వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. పోస్ట్ పోన్ అవుతుంది అంటే ఇంకా తగ్గించేసేటువంటి పరిస్థితి, వాళ్ళకి ఇవ్వాల్సిన దానికన్నా తగ్గించేటువంటి పరిస్థితులు చాలానే చూసాం. బట్ పెద్దికి మాత్రం 140 కోట్లు ఆఫర్ చేయటమే కాకుండా అగ్రిమెంట్ కూడా పూర్తి చేసుకున్నారట నెట్ఫ్లిక్స్ సంస్థతో. అదొక రికార్డ్. అయితే సినిమా పోస్ట్ పోన్ అవుతుంది, అందరికీ తెలిసిందే, జూన్ వరకు వెళ్ళిపోయిందని అనుకుంటే ఏమన్నా తగ్గిస్తారేమో అంటే ఎక్కడా కూడా తగ్గించేదే లేదు అన్నట్టుగా నిర్మాతలు అలాగే ఉన్నారట. ఈవెన్ ఓటీటీ సంస్థ కూడా దానికి ఎక్కడా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, డెఫినెట్గా ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే సినిమా మీద అంత హై బజ్ ఇప్పటికీ క్రియేట్ అవుతూ, ఇంకా చెప్పాలంటే ఇంకా పోస్ట్ పోన్ అవడంతో ఇంకా హై బజ్ క్రియేట్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా చాలా సినిమాకి సంబంధించి సాంగ్స్ కావచ్చు, ప్రోమోలు కావచ్చు, ట్రైలర్లు, టీజర్లు రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ రిలీజ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా ఏ హైప్కి వెళ్తామో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. సో ఒక హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అవుతున్నటువంటి పెద్ది సినిమాకి ఒక భారీ మొత్తంలో ఇప్పటికే నెట్ఫ్లిక్స్ సంస్థ 140 కోట్ల రూపాయలు అన్ని లాంగ్వేజెస్లో కలిపి భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ సంస్థ ఇలా ఒక తెలుగు సినిమాకి సంబంధించి, ఒక పాన్ ఇండియా సినిమాకి సంబంధించి హక్కులు సాధించుకోవడం ఒక రికార్డ్ అనుకుంటే, దానికి ఇలా మన తెలుగు సినిమాలో అయితే ఇంకా చరిత్ర అనే చెప్పాలి. సో డెఫినెట్గా ఒక అద్భుతమైనటువంటి సినిమాకి ఈసారి రికార్డుల వేట మొదలైంది. చికిరి సాంగు గ్లిమ్స్తో మొదలు పెడితే ఇప్పుడు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పెద్దికి సంబంధించి. సో పోస్ట్ పోన్ అయినా కూడా ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా పెద్ది రికార్డులు ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా సినిమా రిలీజ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎలాంటి రికార్డులు కొల్లగొడుతుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం.